హల్లెలూయా. ఇంకా ఎవరు అల్లరి చేయొద్దు. టైం పరిగెత్తుతూ ఉంది. శ్రద్ధగా ఎవరైతే ఆసక్తితో దేవుడు నాతో ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశం కలిగిన వారితోనే దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆశ లేని వారిని, ఆసక్తి లేని వారిని దేవుడు ఆశీర్వదించడు. కాబట్టి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. అందరం కొన్ని నిమిషాలు లేటుగా వచ్చే వాళ్ళు కూర్చుంటారు. మీ తల అటు ఇటు తిప్పకూడదు. దేవుని వాక్యం మీదనే మీ దృష్టి, మీ లక్ష్యము పెట్టండి. హల్లెలూయా. గడిచిన వారమంతా దేవుడు ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక ఆదివారమున ఆయన సన్నిధికి నడిపించిన దేవునికి మనం అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను, మీరందరూ శ్రద్ధగా వినండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు బైబిల్లోనే చూడండి. బైబిల్ని పక్కన పెట్టి కొంతమంది ఫోన్ చూస్తున్నారు. బైబిల్ లేనప్పుడు ఫోన్ చూడొచ్చు. 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదువుతాను, అందరు వినండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందిలునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఈ వాక్య భాగమును బట్టి దేవుడు కూడి వచ్చిన మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప సేవకుడు. ఆయన ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ చెప్తున్న మాట, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి ఫిలిప్పీలో ఒక సంఘము కట్టబడింది. ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రకటించినప్పుడు అక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడి ఉన్నాయి. మొట్టమొదటిగా దైవ భక్తురాలైన లూదియా కుటుంబము, తరువాత పుతోను అను దెయ్యము పట్టినటువంటి చిన్నది, తరువాత చెరసాల నాయకుడు తన ఇంటి వారు రక్షించబడ్డారు. రాను 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 ఆ సంఘము అభివృద్ధిలోనికి వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సంఘాన్ని కట్టాడు. ప్రియమైన దేవుళ్ళారా, అక్కడ సంఘం ఏర్పడిన తర్వాత పౌలు గారు అక్కడ ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు ఆ సంఘానికి. ఇదిగో ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు వక్ర జనము మధ్య, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా మీరు జీవిస్తే దేవుని కుమారులవునట్లు తనుగులను, సంశయనములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఎలాంటి వారని వాక్యం చెప్తుందంటే, మూర్ఖమైన వక్రజనము.
ఏ జనం అండి? మూర్ఖమైన వక్ర జనము. అందుకనే స్టార్టింగ్ లో అపోస్తుల కార్యాల్లో ఆయన అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు నిజ దేవుడు, యేసు ప్రభువు నా కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకే, నా పాపము నిమిత్తమని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఆ రోజు నుండి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై వేరుబాటు జీవితము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకముతో ఇక మనకు పొత్తు లేదు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము. చాలా మొదట ఈ లోకముతో కలిసిపోతున్నారు. భక్తులైనటువంటి వారు పౌలు గారితో సువార్త ప్రయాణంలో ఆ మిషనరీ యాత్రలో పాల్గొన్నటువంటి హేమ అనే శిష్యుడట ఇహలోకాన్ని స్నేహించి దేవుని పిలుపును మర్చిపోయాడు. హల్లెలూయా. దేవుని సేవకునితోనే తిరిగాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, అన్ని చేశాడు, కానీ చివరికి లోకముతో స్నేహం చేశాడు. చివరికి అతడు తప్పిపోయాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు, ఫిలిప్పీలో ఉన్న ప్రజలందరూ కూడా మూర్ఖమకు వక్ర జనము. వారి మధ్య మీరు ఎలా ఉండాలో తెలుసా? నిరపరాధులుగా ఉండాలని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు సేవకుడు. అదే మాట ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజే కాదు, ఈ రోజు ఉన్న లోకస్తులతో ఒకవేళ నువ్వు సహవాసం కలిగి ఉన్నావేమో, లోకమునకు వేరై మూర్ఖమగు వక్ర జనము మధ్య సంఘస్థులు విశ్వాసులు ఎలా ఉండాలయ్యా అంటే నిరపరాధులుగా ఉండాలట. అమ్మా, ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. ప్రియమైన దేవుళ్ళారా, ఎందుకయ్యా అంటే నీవు నేను ఆరాధించే మన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఆయన నిరపరాధి. ఎంతో మంది ఆనాడు యేసు ప్రభు మీద ఎన్నో నేరాలు మోపారు, ఎన్నో అపరాధాలు మోపారు, కానీ దేన్ని కూడా ప్రూవ్ చేయలేకపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన తీర్పు తీర్చే పిలాతు ఏమంటాడు తెలుసా? అమ్మా, పిలాతు ఏమంటాడు? ఈలో ఏ దోషము నాకు కనబడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఏ దేవుడు నిరపరాధి, ఆయన అపరాధము లేనివాడు కాబట్టి ఆయనను ఆరాధిస్తున్న బిడలమైన మనము కూడా నిరపరాధులుగా ఈ వక్ర జనము మధ్య జీవించినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఏ విధంగా ఉంటాడో కుమారుడు అలాగే అంతకంటే గొప్పగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. ఈరోజు మన పరలోకపు తండ్రి ఎవరయ్యా అంటే నిరపరాధి, అపరాధము లేనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు. ఆయనలో ఏ పాపము కూడా కనబడలేదట. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారని లోకానికి ఒక సవాల్ విసిరాడండి. ఆనాడు మొదలుకొని ఈ రోజు వరకు ఆయనలో పాపము కనలేకపోయారు. హల్లెలూయా. ఆయనలో పాపము కనుక్కోలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నిరపరాధి. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా ఏమంటాడు తెలుసా? నిరపరాధి రక్తముని నేను అప్పగించాను. ఎవరట? యేసు ప్రభు నిరపరాధి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడలమైన మనము కూడా నిరపరాధులుగా ఉండాలి. ఎవరైతే నిరపరాధులుగా ఉంటారో దేవుడు నిశ్చయముగా దేవుడు వారిని వృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దగ్గర కనుక మనం వస్తే, యోసేపు దగ్గర కనుక మనం వస్తే, వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారు, అయినా కూడా వారిపై అపరాధాలు మోపబడ్డాయి. సహించారు, దేవుని సమయము కోసము చూశారు. ప్రతిదానికి కాలమే సమాధానం చెప్పుతాట. హల్లెలూయా. నిజమేనా? నిజమేనమ్మా? తెలియదమ్మో.
సరే, ప్రతిదానికి కాలమే సమాధానము చెబుతుంది. ఒకనొక టైం వచ్చింది, ఎవరైతే దానియేలు మీద నిందలు మోపారో వాళ్ళు సింహాల ఆనికి ఆహారంగా మార్చబడ్డారు. కానీ దేవుడు దానియేలును ఆ దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా చేశాడండి. హల్లెలూయా. యోసేపు జీవితం కూడా చేయని నేరము అతనిపై పడింది. సహించాడు, ఓర్చుకున్నాడు. కానీ ఒకనొక టైం వచ్చింది, దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఒకటే, దేవుని యొక్క కృప లేకపోతే ఎంత ముందుకు పోయినా వ్యర్థమే. నేను చెప్తున్నాను సేవకుడిగా, అదే దేవుని కృప గనక నీ ఎడల ఉంటే ఎంత మూలకు కూర్చున్నా దేవుడు జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది పూజ చేస్తారు, నెడతారు. దేవుని సమయము కొరకు మనము చూచుదుముగాక. ఆమేన్. వాక్యం చెప్తుంది, నిరపరాధులుగా ఉండాలి. ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా, మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే వక్ర జనము, మూర్ఖమైనటువంటి ప్రజలు. వారితో మీరు కలియకూడదు. ఆమేన్. హల్లెలూయా. నిరపరాధులుగా జీవించాలి, అపరాధము లేనటువంటి వాడిగా. ఎందుకయ్యా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నిరపరాధి, అపరాధము లేనటువంటి వాడు కనుక ఆయన అంటాడు, నిరపరాధులుగా మీరు జీవించాలి. రెండవదిగా ఆయన ఏమంటున్నాడు, నిష్కలంకులుగా. సంఘానికి ఓ అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. సంఘమా, ఓ నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఓ నాకు అన్ని తెలుసు అని ఒకవేళ నువ్వు లోకముతో కలిసిపోతున్నావేమో. చాలా మంది అంటారు, నాకు తెలుసులేండి, నేను ఎందుకు వెళ్తానండి, ఏదో పోయి మాట్లాడేస్తాను. చాలా మంది ఆ విధంగానే అంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, నీకంటే తెలివైన వాడు సాతాను. పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిని పిలిచాడు. ప్రయాసపడి భారాన్ని మోసుకున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని పిలిచాడు. కానీ ఏర్పరచబడ్డ వారు కొందరే. ఈ ప్రాంతంలో, ఈ ఖమ్మంలో, ఈ నాయుడుపేటలో దేవుడు ఎంతో మందిని పిలిచాడు. కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఆ కొందరు దేవుని మందిరములో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నారు. కానీ సాతానుగాడట ఆ ఏర్పరచబడే వారిని సహితం కూడా మోసపరుస్తున్నారు. బైబిల్లో ఉంది ఆ మాట. బైబిలే చదివే వ్యక్తివైతే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడే వారు కొందరే. ఆ కొందరిని కూడా సాతానుగాడు మోసపరుస్తున్నాడు. జాగ్రత్త, నన్ను ఎవ్వరు మోసపరచరు. ఓ నేను ఇది అనుకుంటున్నావేమో, నీకంటే తెలివైన వాడు సాతాను. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన రెండవ మాటగా అంటాడు, సంఘానికి నిష్కలంకులుగా ఉండండి, కలంకము లేని వారిగా ఉండండి. ఆయన ఎఫెసీ సంఘానికి చెప్తూ ఆయన అంటాడు, ఇదిగో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని ధారపోశాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము వ్యక్తులము మనము. హల్లెలూయా. దేవుడు మనల్ని నొక్కున్నాడు. ఏం చేశాడు? నిద్రపోతున్నారా? నిద్రపోయే ఒకసారి చెప్తావా? హల్లెలూయా. వాంబో, ఇంత పొద్దున్న నిద్ర వస్తుందా? హల్లెలూయా. సరే, నా టైం కూడా అయిపోతా ఉంది, నేను ముగిస్తాను. నేనెందుకు డిస్టర్బ్ చేయాలి? హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఎలీషా గారు అనేవాడు ఏంటంటే, చర్చికట ఎవరు వచ్చినా రాకపోయినా ముగ్గురు అక్కజెల్లెలు వస్తారట. ఎవరు వస్తారు? చర్చికి ఎవరు వచ్చినా ప్రతి వారం ఎవరు రాకపోయినా ముగ్గురు అక్కజెల్లెలు వస్తారట. ఎవరు? మనలకి బాగా తెలుసు. ఊగులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ.
హల్లెలూయా. ముగ్గురు వస్తారు, ఆల్రెడీ ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని వాక్యము కదా. నిష్కలంకులుగా నిష్కలంకులుగా ఓ సంగమా, కలంకము లేనటువంటి వారిగా మీరు జీవించాలి. అందుకనే పరమగీతాలలో ప్రియుడు అంటాడు, నా పావురమా, నా నిష్కలంకురాలా, నారిమణి, సుందరి అని పిలుస్తూ ఉన్నాడు సంఘాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తే దేవుడు, నేను ఆరాధించే ఎవరంటే ఆయన కలంకము లేనటువంటి వాడు, నిష్కలంకుడు. ఆయన నిష్కలంకుడు కనుక మనము కూడా కలంకము లేనటువంటి వారిగా మూర్ఖమైన ఈ వక్ర జనము మధ్య జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. దాన్నే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. నిష్కలంకులుగా, అనింద్యులుగా మీరు జీవించాలి. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నానని ఒకవేళ అడ్డుపోయి ఇటుపోయి, చాలా మంది అంటారు కలంకం అండి, అదేంటిందండి, మైలండి, అదండి ఇదండి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది పాపములో నువ్వు జీవిస్తే, పాపములోనే యేసుక్రీస్తుని నమ్మి పాపములో చేస్తూ పాపములోనే చనిపోతే మరణం ఉంటుంది. ఏ మరణమో తెలుసా? నరకము. రెండవ మరణము నిత్య మరణము, అగ్ని ఆరదు. ఒకవేళ పాపము చేత నువ్వేమైనా ఒకవేళ కలుషితం అయిపోతున్నావేమో, కలంకముగా మార్చిపడిపోతున్నావేమో. అందుకనే సంఘానికి చెప్తున్నాడు హెచ్చరిక, ఓ సంఘమా, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. నాది నా ఇష్టమండి, నా శరీరం నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టమండి, మీరెవరు చెప్పడానికి తాగొద్దని, మీరెవరండి అనడానికి అంటారు. నీవు నీ ఇష్టము కాదు, నువ్వు విలువ పెట్ట కొనబడినటువంటి వ్యక్తివి. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. హల్లెలూయా. ఈ దేహములో దేవుని ఆత్మ నివసించాలి. ఇది ఒక దేవాలయం అని వాక్యం చెప్తోంది. ఈరోజు ఒకవేళ నువ్వు కలంకముగా అయిపోతున్నావేమో, పాపముతో నువ్వు రాజీ పడుతున్నావేమో. పాపం అంటే చాలా మంది అంటారు, ఓ పెద్ద పెద్ద గొప్ప చేస్తేనే పాపము, వ్యభిచారం చేస్తే పాపము, ఇంకా ఏదో చేస్తే పాపం అంటాడు. వాక్యము చెబుతుంది ఆజ్ఞాతిక్రమమే పాపం, దురాభిమానమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. మేలు చేయాలి, అది నీకు తెలుసు, అలా చేయకపోయిన వారికంట పాపము కలుగుతుందంట. అది పాపం. హల్లెలూయా. ఇవండి పాపం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావా? బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఈ ఆజ్ఞలను అతిక్రమిస్తే నువ్వు పాపము చేసిన వ్యక్తివే. అప్పుడు నువ్వు కలంకం అయిపోతావు. అందుకనే సంఘానికి చెప్తున్నాడు హెచ్చరిక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమా, మీరు ఈ మూర్ఖమగు వక్ర జనము మధ్య నిరపరాధులుగా జీవించాలి, నిష్కలంకులుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుళ్ళారా, అదే ఎలాగండి అంటే, మీకు కుమ్మరి పురుగు తెలుసా? తెలిసిన వారు ఉన్నారు కొందరు, తెలంగాణ. కుమ్మరి పురుగట అది ఎక్కడ తిరుగుతుంది అమ్మా? పాలరాళ్ళ పైన అమ్మా, బురదలో తిరుగుతుంది. కానీ దానికి బురద అంటుందా? చెప్పాలి, మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. అంటుందన్నా? అంటదు. హల్లెలూయా. అది ఉండేది బురదలోనే, కానీ అది బయటకు వచ్చినాక చూస్తే ఏమాత్రం దానికి బురద అంటినటువంటి మనకి దాఖలాలు మనకు కనబడవు. అలాగనే ఈరోజు లోకములోనే జీవించాలి, లోకములోనే ఉండాలి, కానీ లోకము నీకు అంటకుండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది
లోకముతో రాజీ పడుతున్నారు, పాపముతో రాజీ పడిపోతా ఉన్నారు. వాళ్ళ పిలుపుని, వాళ్ళ దర్శనాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులను కోల్పోతున్నారండి. అందుకనే సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు, నిష్కలంకులుగా ఉండాలి. నేను ఎవరినో మోసం చేస్తాను అనుకోవద్దండి. నీ ప్రక్కన వారిని నువ్వు మోసం చేయలేవు. హల్లెలూయా. నిన్ను నీవే మోసపరుచుకుంటావు. అందుకనే మన దేవుడు నిష్కలంకుడు. ఆయన రక్తం ఏ రక్తం అంట? నిష్కలంకమైన రక్తం, కలంకము లేనిది. అందుకనే ఆ రక్తములో ఎన్నో పాపాలు క్షమించబడుతున్నాయి. మనిషి పుట్టగానే జన్మతః పాపి. ఎప్పుడైతే అయ్యా నేను పాపినని దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థించుకోగలుగుతారో నిశ్చయముగా వారి పాపములన్నిటినీ ఆయన కడిగి వేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయా. బట్టలకు పట్టిన మురికి పోవాలంటే రకరకాల సబ్బులు ఉన్నాయి. ఒంటికి పట్టిన మురికి పోవాలంటే రకరకాలుగా వారి వారి స్తోమత తగ్గట్టుగా ఉన్నాయి. కానీ హృదయానికి పట్టిన పాపం అనే మురికి పోవాలంటే ఏ సబ్బులు, ఏ ఫార్ములా లేవు, కానీ ఒకటే ఒక ఫార్ములా. ఏంటో తెలుసా? యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము అమూల్యమైనది. యేసు రక్తము కలంకము లేనిది, నిర్దోషమైన రక్తము. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, సంఘమా, ఈ వక్ర జనము, మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు నిష్కలంకులుగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఏం పని ఉంది ఎంత చెప్పుకుంటాడంటే, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. వాక్యం ఏం చెప్తుంది? మీరు వినుమాత్రమై ఉండక, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళన్న జబ్బు వచ్చిందయ్యా అని చెప్తాము. ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తాడు, ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉండి అంటాడు. విన్నాము అన్నీ. ఆ గేట్ దాటాక వాడు చెప్పిన ఎన్ని చేస్తామనేసి మన ఇష్టానుసారంగా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అదే వాక్యం అంటుంది, నువ్వు విను మాత్రమై ఉంటున్నావు, నీ చెవులు బాగా పనిచేస్తున్నాయి, ఏం దొరుకుతాయా, ఏమంటాడా అని పట్టుకోవాలని చూస్తున్నావు, బాగా వింటున్నావు. కానీ వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటే ప్రయోజనం లేదు. విన్న దాని ప్రకారం ప్రవర్తిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. దేవుని వాక్యమే నిష్కలంకుడైన దేవుడు, కలంకము లేనటువంటి వాడు. ఆయన బిడ్డలు కూడా ఆయన నిష్కలంకులుగా జీవించమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మూడవదిగా ఆయన ఏమంటున్నాడు? అనింద్యులు. అనింద్యులు అంటే నిందారహితులు. హల్లెలూయా. నింద లేనటువంటి వారు. హల్లెలూయా. అనింద్యులుగా నువ్వు జీవించాలి. ఈ లోకము నిందించాలని చూస్తుంది. ఏదో ఒక సామెత అంటారు, నీతిగా ఉన్న వారికట, నీతిగా ఉన్న వాళ్ళకే నిందలు ఎక్కువ. హల్లెలూయా. ఓకే, నిందే, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నింద వేయంగానే ఎక్కడ ఏంటి అని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి పోయి అక్కడే ఉంటారు. కానీ నిందలు వస్తాయి, కానీ ఈ లోకంలో నువ్వు చేసినటువంటి వ్యక్తివి కాకుండా అనింద్యులుగా జీవించాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిన్ను ఎవరైనా అంటున్నారా, మౌనంగా ఉండు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు గురించి మాట్లాడుకుంటున్నారట. అమ్మా, ఎవరి గురించి? సౌలు గురించి మాట్లాడుకుంటుండటంట. ఈ సౌలు పోయి సామాన్లలో కూర్చోనంట చెవిటివాడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? అమ్మో నాకేం వినపడట్లేదు అని చెవిటివాడిగా ఉన్నాడంట. వాక్యం చదివేటోళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా,
ప్రియమైన దేవుళ్ళారా, అలాగ జీవించు. దేవుడు ఒకానొక సమయంలో యోసేపుని ఏ విధంగా హెచ్చించాడో నిన్ను ఆ విధంగా హెచ్చించునుగాక. ఆమె నేను రావని చెప్పట్లేదండి, వస్తాయి. యోసేపు జీవితంలో నింద వచ్చింది, అతను చెయ్యలేదు, చేశాడని చెప్పారు. ఆ చెయ్యని దానికి, ఆ నేరానికి శిక్షను పొందుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నా ఊరుకున్నాడా? లేదు లేదు. ఒకానొక టైం వచ్చింది, దేవుడు ఒక ఉన్నతమైన ఆ ఫరో తర్వాత ఫరో అంతటి స్థానాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోసేపుని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించలేడా? యోసేపు కలిగి ఉన్న దేవుడే మనము కలిగి ఉన్నాము. ఆయన పక్షపాతి కాదు. యోసేపు వలె నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుగా ఉంటే దేవుడు ఒకానొక టైంలో హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా గారు అనేవాడు, ఒక నింద ఒక నింద ఒక 100 అట. అదేంటంటే అయ్యగారు చెప్పారు, ఒక నింద వస్తేనంట 100 ఆశీర్వాదాలు వచ్చినట్టు అంట. అమ్మా గుర్తుందా? గుర్తు లేకపోతే వినండి. ఒక నింద ఒక 100, ఒక నింద వస్తేనట ఒక 100 ఆశీర్వాదాలు నీ కొరకు కాచుకొని ఉన్నట్టుగానే ఈ లాజిక్ని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. అదే అంటాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఇదిగో సంఘమా, మూర్ఖమగు ఈ వక్ర జనమ మధ్య అనింద్యులుగా జీవించు, నిందలేనటువంటి వారిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితులుగా. వాక్యం చెప్తుంది, నోవాహట ఆ తరము వారందరిలో నిందారహితుడిగా ఉన్నాడట. అమ్మా అన్నలు, ఎవరు? నోవాహు. స్త్రీయా పురుషుడా? పురుషుడు. అన్నలారా మీ అందరికి చెప్తున్నాను, నోవాహు ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడు. అందుకనే దేవుని చేత కృప పొందినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు మనము కూడా సంఘములో, బయట సమాజములో నిందారహితులుగా జీవిస్తే అతని తరములో అతడు నిందారహితుడిగా ఉన్నాడంట. ఈరోజు మన తరములో మనం ఎలా ఉంటున్నాం? తరము వెంబడి తరము గతిస్తుందని ప్రసంగి అంటున్నాడు. ఏంటంట? అవునా? తాతలు పోయారు, ముత్తాతలు పోయారు, మనం వచ్చాము. ఆ తరం వెంట తరం గడిచిపోతూనే ఉంది. కానీ నోవాహట ఆ తరము వారందరిలో నిందారహితుడుగా ఉన్నాడట. ఆమె ఎలాంటి ప్రజలయ్యా? ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారు నీకు తెలుసు కదా. కామ క్రోధ అంత పెట్టగిపోతుంది పాపము. వరస వాయువులు లేవు. ఏంటి ఏంటి అని కూడా దేవుడే ఓర్చలేకపోయి ఈ భూమి అట దేవునికి మొరపెట్టిందట. అయ్యా ఈ పాపాన్ని నేను మోయలేనయ్యా అని దేవునికి మొరపెడితే దేవుడు చూశాడట, ఎవరైనా నీతిమంతులున్నారేమో అని చూస్తే ఆ తరములో నోవాహు కుటుంబము నిందారహితంగా నోవాహు కనబడ్డాడు. ఆమె అదే వాక్యము, అదే మాట ఈ రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా నోవాహు దినములలో జరిగినట్లుగానే జరుగుతుందని వాక్యం చెప్తుంది. పాపము పేట్రేగిపోతూ ఉంది. వివాహం కాక మునిపే భయంకరమైనటువంటి పాపం కనబడతా ఉంది. జాగ్రత్త. అదే సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, అనింద్యులుగా జీవించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, అలా జీవించినప్పుడు అందరూ ఎగతాళి చేస్తున్నాడు. చుట్టూ ఉన్న వారందరూ మూర్ఖమైన వక్రజనము మధ్యలో అతడు ఏమాత్రము కూడా కదిలింపబడలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. భయంకరమైన రోజులు రాబోతా ఉన్నాయి. అన్నలారా, నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే.
తన ముగ్గురు కొడుకులను, ముగ్గురు కోడళ్లను, తన భార్య, తాను 8 మంది తన కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఈరోజు నీ తరములో, ఈ తరములో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నీ సాక్ష్యము ఏ విధంగా ఉంది? ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఆయన తరములో అతడు నిందారహితుడిగా ఉన్నాడు. మరి మన తరములో మనం ఏ విధంగా ఉన్నామనేది చూసుకోవాలి. 3 విషయాలతో హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. ఏంటున్నాడు? నిరపరాధులుగా, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి సంఘమా అని హెచ్చరిస్తూ చదవండి. దేవుని కుమారులగునట్లు తనుగులను, సంశయనములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. అమ్మా చెప్దాం, హల్లెలూయా. అమ్మా, దేవుని కుమారులగునట్లు. దెయ్యము కుమారులు కాదు, సాతాను కుమారులు కాదు, దేవుని కుమారులగునట్లట తనుగులు, సంశయములను మాని. చెప్పండి, ఏని మాని? చెప్పాలమ్మా. ఏంటిది అన్న చెప్పాలి. తనుగులు, సంశయములు. హల్లెలూయా. సనగొద్దు. ఆ రోజు ఫిలిప్పీలో ఉన్న సంఘం అంట సనుగుతున్నారట. అమ్మ, ఏం చేస్తున్నారు? మరి మన సంఘంలో అటువంటి వారు ఉన్నారో లేదో తెలియదు, కానీ దేవుని తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆ సంఘములో ఉన్నారు. మీరు దేవుని కుమారులు కావాలంటే, మీరు దేవుని కుమార్తెలు కావాలంటే సనుగులు మానండి. ఎందుకయ్యా అంటే, మీరు సనగకుడి. పౌలు గారే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, వారు సనగడము వలన సంహారకుని చేత నశించిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సనిగారు. దేవుని సేవకుని మీద సనిగారు, దేవుని మీద సనిగారండి. అమ్మా, ఆ సనుగులట యెహోవా వినియున్నాడు. హల్లెలూయా. అదే అంటు రోగము ఈరోజు సంఘములోనికి వచ్చింది. సంఘములో కూర్చొని ఒకటే సనుగులు సనుగులు సనుగులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇద్దరు మాట్లాడుతుంటే దేవుడు వింటాడనే తెలుసు కదా. నా ప్రార్థన దేవుడు వింటాడని తెలిసినప్పుడు నువ్వు సనుగుడు వింటాడని మర్చిపోతున్నావా? చాలా మంది ఈ లాజిక్ మర్చిపోతున్నారు. ప్రార్థన వినే దేవుడు ప్రార్థన ఒకటే వింటాడా? అమ్మా చెప్పాలి. ప్రార్థన ఒకటే వింటాడా? సనుగులు కూడా వింటాడు. నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తితో ఏ విధంగా సనుగుతున్నావో. ఒకటే, చప్పట్లు కొట్టరు, పాట పాడరు. ఎందుకంటే సాతాను గాడు బిగించేస్తాడు మందిరంలోకి రాగానే. సనుగులు సనుగులు సనుగులు, సంశయాలు మానండి. మానితే తప్ప మీరు దేవుని కుమారులు కుమార్తెలు కారు అని వాక్యమే చెప్తుంది, నేను కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సనగడము వలన గొప్ప అపాయం వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలము సంహారకుని చేత నశించారు. అగ్ని అంట ఒక సైడ్ రగులుకుందట, దేవుని కోపం రగులుకుంది. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వాళ్ళట పిట్టలు రాలిపోయేటట్టు రాలిపోయారట. అమ్మా వింటున్నారా? అమ్మ ఒకసారి చెప్దాం, హల్లెలూయా. వెనుక కూర్చున్న వాళ్ళకి వినబడుతుందా? హల్లెలూయా. సనగడము ద్వారా వాళ్ళు అరణ్యములో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు, నశించిపోయారు. వారిని కనుక మనం అడిగితే, ఎందుకయ్యా మీరు నశించిపోయారని అడిగితే, మేము యెహోవా మీద, దేవుని మీద, దేవుని సంఘములో, సమాజంలో సనిగామని చెప్తున్నారు. జాగ్రత్త. హల్లెలూయా. సనుగుడు అనేది పెద్ద పాపము కాదు, కానీ సులువుగానే ఉంది, నిన్ను చిక్కులు పడేస్తుంది. సనుగుతున్నావా? నీ ప్రక్కన కూర్చున్న వారితో సనుగుతున్నావా? ఏంటి ఈ విధంగా ఒక 5 నిమిషాలు వాక్యం ఎక్కువైతే సనుగుడు.
ఎవరో వచ్చి పాట పాడుతూ ఉంటే సనుగుడు, ఏదో చేస్తూ ఉంటే సనుగుడు. జాగ్రత్త దేవుని సంఘమా. ఆనాడు ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులందరూ కూడా సనుగుతూ ఉన్నారు. అందరూ సంహారకుని చేత నశించిపోయారు. 6 లక్షల మంది బయలుదేరుతున్నట. అమ్మా వినండి, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. 6 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడి నుండి చెప్పాలమ్మా? ఐగుప్తు నుంచి 6 లక్షల కాల్బలము బయలుదేరితే కానాను దేశానికి వెళ్ళింది 2 వ్యక్తులు. అయ్యో, మిగిలిన వారందరూ ఏమయ్యారు అంటే అరణ్యములో సంహారకుని చేత సంహరింపబడ్డారు. దానికి గల కారణం సనుగుడు. ఏం చెప్పండి? ఈ సంఘములో, కల్వరి ప్రార్థన మందిరములో, ఈ సంఘములో ఇంతమందిగా మనం కూడి దేవుని ఆరాధిస్తున్నాము. రేపటి రోజున పరమ కానానుకు వెళ్ళేది ఎంతమంది? హల్లెలూయా. నీలో సనుగుడు ఉంటే నువ్వు కానాను, పరమ కానాను చేరలేవు. అరణ్యములోనే రాలిపోయారట. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అవన్నీ చూపించడానికి టైం అయిపోతా ఉంది. హల్లెలూయా. రాలిపోయారు. సనుగుడుతున్నావా? నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి గురించి, ఓమో చూడు ఆమె ఎట్ట రెడీ అయిందో. చాలా మంది ఆమె ఎట్ట రెడీ అయిందో చూడు, ఈయన ఎట్ట రెడీ అయిందో చూడు, ఈయనదేంటి ఆయనదేంటి. సనుగులు. ఆ రోజు కూడా అలాగనే సనుగుతుంటే ఆ రోజట సంఘానికి హెచ్చరిస్తున్నాడు. అక్క ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలు. సనుగులు మానండి. గొణుగుతారు. ఓ ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేమండి. హల్లెలూయా. రెండోది సనుగుడు, సంశయం అంటే ఏంటో తెలుసా? సందేహము, అపనమ్మిక, అవిశ్వాసము, సందేహము. హల్లెలూయా. ఒకవేళ ఆరాధనకు వచ్చి కూర్చున్నావు, ఆరాధనలో దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఇంకా నీకు సంశయం ఉంది. జరుగుతుందా జరగదా? అమ్మా వింటున్నారా? అపనమ్మిక జరుగుతుందా జరగదా? ఏం జరుగుద్దిలే, ఇంతవరకు జరగంది ఇప్పుడు జరుగుతుంది, అంతే ఇక నా బతుకు. హల్లెలూయా. సంశయములను మాను. నీ పూర్ణ హృదయముతో దేవుని విశ్వసించు. హల్లెలూయా. సంశయిస్తారు, సందేహిస్తారు. అట్టట ఇట్టట. దేవుని కార్యాలు బైబిల్ గ్రంథంలో చదివిన వ్యక్తే ఆమెకేం బోధిస్తుందండి అన్నీ తెలుసు. అయ్యగారు చెప్తుంటే అయ్యగారికే అందిస్తా అంటారు. అలాంటి వారు కూడా సందేహపడుతుంటే, సంశయపడతా ఉంటే ఏం చెప్తారండి? హల్లెలూయా. ఒకటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనట కొండబోయి. సందేహపడుతున్నావా? ఇక నీ జీవితంలో జరగదు. ఒకవేళ నమ్ము, నా జీవితంలో దేవుడు ఈ కార్యము చేస్తాడని నమ్ము, విశ్వసించు. అపనమ్మికకు నీకు చోటు రా. నీకు దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన అనుకున్నవన్నీ కూడా సాధ్యపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరం కట్టబడుతూ ఉంది. ఓ బిల్డింగ్ కడుతూ ఉన్నా. దేవుని మందిరం అంటే చాలా మంది అంటారు, ఎంత జరుగుద్ది? హల్లెలూయా అనేది ఎవరక్క? లోకములో ఉన్నోళ్ళు కాదు, విశ్వాసములో పాతుకుపోయిన వాళ్ళే. హల్లెలూయా. ఎట్ట జరుగుతుంది ఇది? ఎట్ట జరుగుతుందో దేవునికి తెలుసు. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే. హల్లెలూయా. విశ్వాసము ద్వారా. బైబిల్ గ్రంథములో ఎంతో మంది ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాస వీరులు వారి విశ్వాసము చేత అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యము చేసి రికార్డ్ ఎక్కారండి బైబిల్లోకి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో చేయడా? మన పరిచర్యలో చేయడా?
చేస్తాడు. ఎంత నీరసమో. మన వాళ్ళకి టైం ఎంత అవుతుంది? అన్నం టైం అయిందా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సందేహము రానియొద్దు. యేసు ప్రభు శిష్యుడేనండి. యేసు ప్రభు ఎటు వెళ్తే అటు వెళ్ళాడు. ఎన్ని అద్భుతాలు చూశాడు. యేసు ప్రభుతోనే పడుకున్నాడు, యేసు ప్రభుతోనే తిన్నాడు, అన్ని యేసు ప్రభుతోనే. కానీ లాస్ట్కి శిష్యులు వచ్చి అన్నారు, ఆయన ఇటు పోయాడు. యేసు ప్రభు వచ్చే సమయానికి పోయేసరికి మిగిలిన వాళ్ళు అన్నారు, అరే రే నువ్వు బయటికి పోగానే యేసు ప్రభు వచ్చి కనబడ్డాడు అని చెప్తే ఆయన ఏమంటారు తెలుసా? మహానుభావుడు, లేదు లేదు, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు అక్క అన్నారా లేదా? లేదు లేదు, మీరు పిచ్చోళ్ళరా, మీలాగా నేను పిచ్చోని కాదు. ఒకవేళ ఆయన వచ్చినా కూడా నేను మామూలుగా మీలా గుడ్డిగా నమ్మను. ఎలా నమ్ముతో తెలుసా? ఆయన యొక్క గాయపు గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తే గాని నేను యేసు ప్రభు అని నమ్మను. చూడండి ఎంత అవిశ్వాసమో. వెంటనే దేవుడు విన్నాడు, వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అందరూ భయపడ్డారు. అందరూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు. ఆయన అంత చూస్తున్నాడా? ఏంటని చూస్తున్నాడు. తోమా ఇటు వచ్చి గాయాలలో వేలు పెట్టేసి నీ సందేహము తీర్చుకో, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుళ్ళారా, ఒకవేళ నీవు సందేహిస్తే నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలను చూడలేవు. సనుగుతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ఇంకేమున్నాయండి? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యా ఎంత ప్రార్థన చేసినా కూడా జరగట్లేదట కార్యాలు. ఏం జరగట్లేదు? కార్యాలు జరగట్లేదు. ఎందుకంటే ఆమెకు పూర్తి విశ్వాసము లేదు. హల్లెలూయా. సందేహిస్తూ ఉంది. ఇవి మానండి. సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, మానండి. ప్రియ సంఘమా, సనుగులు మానండి, సంశయాలు మానండి. సమస్తము అక్కడ ఏమనుందక చెయ్యండి. ఇవి మాని చెయ్యండి. ఇవి మానకుండా గొనుగుతూ వాళ్ళ పక్కన వాళ్ళ చెవు కొరికి అంత పోతుంది కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. సనుగులు సంశయాలు మానాలి. దేవుడి సన్నిధిలో ఈ వక్ర జనము మధ్య నిరపరాధులుగా జీవించాలి. సంఘమైన మనము నిష్కలంకులుగా అనిందులుగా కనుక జీవిస్తే రేపటి రోజున దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడని నిన్ను నన్ను చెప్పి ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా సనుగుతూ ఉన్నావా? ఒక్కసారి చెప్దాం. మన ప్రక్కన వారికి సెకండ్ ఇచ్చి ఇవ్వండి. సేవకుడి మాటకు లోబడాలి. ఇవ్వండి. మీ ప్రక్కన ఉన్న వారికి చెప్పండి. సనుగులును సంశయములు మాని. సనుగులు సంశయాలు పక్కన వాళ్ళకి చూసుకుంటూ చెప్పాలి. అన్నలు చూస్తున్నారా? వెనక కూర్చున్న తమ్ముళ్ళు వినబడుతుందా? చెప్పండి. సెకండ్ ఇవ్వట్లే, వాళ్ళకి చూడట్లే, మీరు చెప్దాం. సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు దేవుని కొరకు చేయుడి. హల్లెలూయా. నిశ్చయముగా ఆ విధముగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు సనుగులు సంశయము లేని వారిగా ఉందురుగాక. దేవుని ఎదుట ఒక పవిత్రురాలైన కన్యకగా నిలవబడుదురుగాక. కలంకము లేని వారిగా నిలబడుదురుగాక. నిరపరాధులుగా నిలబడుదురుగాక. అనిందిలుగా నిలబడుదురుగాక. ఆమేన్. చివరిగా కింద మాట అంటాడు, అలాంటి వారి మధ్య ఇలాగ మీరు ఉంటే ఈ లోకమందు జీవ వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడతారు. హల్లెలూయా చెప్దాం.
అమ్మా ఎలాట? జ్యోతుల వలె. జ్యోతి అంటే ఇక్కడ కూర్చున్న జ్యోతులు కాదమ్మా. హల్లెలూయా. కొంతమందికి తెలియదు. ఒక దగ్గర వాక్యం చెప్తుంటే ఆమెకెళ్ళి చూస్తున్నారు, నాకు అర్థం కాదు ఏందమ్మా అంటే జ్యోతి అని చెప్తున్నారు కదా, ఆమెకెళ్ళి చెప్తున్నారు అంటున్నారు. హల్లెలూయా. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే, నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తున్నాయో ఆ విధంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఈ మూర్ఖమైన వక్ర జనము మధ్య ఈ లక్షణాలను కలిగి ఉంటే జీవవాక్యమును చేత పట్టుకున్న వ్యక్తివై జ్యోతుల వలె కనబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము.